ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఎండ తగలటం అందరికీ తగ్గిపోయింది కాబట్టి 90% మందికి విటమిన్ డి లోపం ఉంటున్నది. అసలు మీకు ఉందా లేదా అనేది లోపం 10 ఏళ్ల వయసు నుంచి ముసలివారి వరకు అందరూ చెక్ చేసుకోండి ఒక్కసారి. లోపం ఉంటే ఆ లోపాన్ని సవరించడానికి కొన్ని ఆహారాలు, ఎండ తగిలే ప్రయత్నము, ఇవి ప్రయత్నించినా సక్సెస్ఫుల్గా మనకు పెరగకపోతే అప్పుడు మెడిసిన్ తప్పదు. చెకప్ చేసుకోకపోతే చాలా నష్టాలు జరుగుతాయి. విటమిన్ డి లోపం అనేది మన శరీర ఆరోగ్యానికి చాలా నష్టాన్ని కలిగిస్తుంది. కండపుష్టికి, ఎముకలకి, అట్లాగే మనకి రక్షణ వ్యవస్థకి చాలా అవసరం. మరి అలాంటి విటమిన్ డి ఆహారాల ద్వారా అందదా అనే సందేహం కొందరిలో ఉంటుంది. శాకాహారాల్లో విటమిన్ డి2గా లభిస్తుంది. జంతు సంబంధిత ఆహారాలన్నింటిలో విటమిన్ డి3గా ఉంటుంది, కానీ తక్కువ మోతాదులో ఉంటుంది. ఈ విటమిన్ డి2 అనేది శాకాహారాల్లో ఉన్నవాటిని మనం తీసుకున్న తర్వాత పొట్టాప్రేగుల్లో ఆ విటమిన్ డి2 అనేది పైత్యరసము ద్వారా రక్తం లోపలికి గ్రహించబడుతుంది. ఈ ప్రేగుల్లో ఉండే సూక్ష్మజీవులు, హెల్దీ బ్యాక్టీరియా, మీ బ్యాక్టీరియా ఫ్లోరా అంటాం కదా, ప్రేగుల పొరలమ్మట, అవి హెల్దీగా ఉంటేనే ఆహారాల్లో ఉండే విటమిన్ డి కూడా మీ ప్రేగుల నుంచి కాస్త రక్తము లోపలికి చేరుతుంది, లివర్కి వెళుతుంది. మీ ప్రేగుల్లో చెడ్డ సూక్ష్మజీవులు ఎక్కువ ఉండి కాస్త ప్రేగుల వాతావరణం హెల్దీగా లేదనుకోండి, విటమిన్ డి2 మీరు ఆహారం ద్వారా అందించిన దొడ్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. అందుకని చాలామంది విటమిన్ డి2 ఆహారాల్లో ఉన్నప్పటికీ లోపలికి వెళ్ళకపోవటానికి కారణం ఇది. ఒకవేళ లోపలికి వెళ్ళినా లివర్లో కొంత కన్వర్షన్, కొన్ని ఎంజైమ్స్ కలవాలి, కొన్ని కెమికల్ రియాక్షన్ జరిగితేనే విటమిన్ డి2 అనేది విటమిన్ డిగా మారుతుంది. ఆ మార్చే పని లివర్ చేస్తుంది. లివర్లో కన్వర్షన్కి సరిపడా ఏమన్నా అందలేదనుకోండి, మనకి లోపాలు ఉండి కన్వర్ట్ అవ్వదన్నమాట. అప్పుడు లోపం రావచ్చు. ఒకవేళ కన్వర్ట్ చేసిన విటమిన్ డిని మళ్ళీ డైరెక్ట్గా బాడీ వాడుకోవడానికి లేదు. లివర్ కన్వర్ట్ చేసిన విటమిన్ డి కిడ్నీలకి వెళ్ళి అక్కడ కెమికల్ రియాక్షన్ జరిగితేనే అది విటమిన్ డిగా రక్తం లోపలికి వచ్చి ఫైనల్గా వాడుకునే స్థితికి వస్తుంది అనమాట. ఇన్ని ప్రక్రియలు ఉన్నాయి. అందుకని ఈ ప్రక్రియల్లో ఏది లోపించినా విటమిన్ డి లోపం మనకు రావచ్చు. కాబట్టి ఆహారాల్లో మనం తింటున్నప్పటికీ విటమిన్ డి లోపం ఎందుకు వస్తుందంటే ఈ ప్రక్రియలో ఎక్కడో మనకు లోపం జరుగుతుంది. మనకి విటమిన్ డి అనేది ఒక రోజుకి ఎంత కావాలి అని ఆలోచిస్తే 7 మైక్రోగ్రామ్స్ కావాలని ఉంది. విటమిన్ డి2ని ఎంత అందించాలి అనే విషయానికి వస్తే మనం తీసుకున్న దాంట్లో 30-40% కన్వర్ట్ అవుతుందట. అందుకని మనం ఒక 40-50 మైక్రోగ్రామ్స్ విటమిన్ డి2ని తీసుకుంటే అది విటమిన్ డిగా కన్వర్ట్ అవ్వటానికి సరిపోతుంది. అందుకని బాగా విటమిన్ డి2 40-50 మైక్రోగ్రామ్స్ ఎక్కువ ఉన్న ఆహారాలు, శాకాహారాలు ఏముంటాయా? మాంసాహారాల్లో ఇంత లేదు. మళ్ళీ చూస్తే అది కూడా ఇంకా ఇస్తాం భవిష్యత్తులో మీకు. శాకాహారాల్లో ఏమేమిట్లో విటమిన్ డి2గా ఉంది అని తీసుకుంటే ఒక్కొక్క ఆహారం నేను చెప్తాను. ఇప్పుడు 100 గ్రామ్స్ బేబీ కార్న్ తీసుకుంటే అందులో 31 మైక్రోగ్రామ్స్ విటమిన్ డి2 ఉందన్నమాట. రాగులు 41 మైక్రోగ్రామ్స్ విటమిన్ డి2. లేత మొక్కజొన్న కండెలు మనం కాల్చుకు తింటాం కదా, అలాంటివి లేతగా ఉన్నవైతే అందులో 42 మైక్రోగ్రాములు. తోటకూర విత్తనాలు 54 మైక్రోగ్రాములు. తెల్ల నువ్వులు 63 మైక్రోగ్రాములు. నల్ల నువ్వులు 68 మైక్రోగ్రాములు. ఓయిస్టర్ మష్రూమ్స్ 109 మైక్రోగ్రాములు. ఇప్పుడు చూస్తే అన్నిటికంటే ఎక్కువగా ఆయిస్టర్ మష్రూమ్స్లో 109 మైక్రోగ్రామ్స్ విటమిన్ డి2 ఉందన్నమాట. ఈ విటమిన్ డి2 కన్వర్షన్ జరగాలి. అందుకని కన్వర్షన్ ప్రక్రియలు 3 చోట్లలో జరిగితే కానీ విటమిన్ డిగా మన శరీరం వాడుకోలేదు. కాకపోతే మీ అందరికీ ఈ విషయాన్ని మేము ఎందుకు అందిస్తున్నామంటే, ఇప్పుడు చెప్పిన 7-8 రకాల ఆహార పదార్థాలని మీరు మీ దినచర్యలో భాగంగా చేసుకుని రోజు వాడుకుంటుంటే ఈ విటమిన్ డిగా మనకు ఉంది కాబట్టి మన ప్రేగుల వాతావరణం బాగుండి పైత్యరసము ద్వారా రక్తం లోపలికి వెళ్ళి మళ్ళీ లివర్లో కన్వర్ట్ జరిగితే కొంతన్నా సరే మనకు ప్రొడక్షన్ విటమిన్ డి ఆహారాల ద్వారా అందుతుంది. కాబట్టి
ఈ ప్రయత్నం చేస్తే బాగుండని అందించడం జరిగింది. ఇంకా దీనితో పాటు ఇంకా అసలు విటమిన్ డి ట్యాబ్లెట్ వాడాల్సిన అవసరం రాకుండా మీకు సవరించబడాలంటే కొంత ఆహారం ద్వారా ఈ రకమైన ప్రయత్నం చేస్తూ ఉదయం 9:30-10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట లోపు ఎండలో అల్ట్రా వైలెట్ బి రేసెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఇతర సమయాల్లో ఈ బి రేసెస్ అనేవి ఎక్కువ ఉండవు. కాబట్టి ఈ టైం నుంచి ఈ టైం లోపు ముఖ్యంగా చలికాలము కానీ వర్షాకాలాల్లో ఈ సమయం ఎండల్లో గనక మీరు గనక గడపగలిగితే ఒక గంట సేపు అన్నా మనకి విటమిన్ డి అనేది స్కిన్ నుంచి తయారవుతుంది. అల్ట్రావైలెట్ బి రేసెస్ మన స్కిన్ మీద పడినప్పుడు కొలెస్ట్రాల్ సహాయంతో ఇలా తయారవుతుంది. విటమిన్ డికి ఉన్న గుణం ఏంటంటే 6 months to 1 year మన లివర్ చక్కగా స్టోర్ చేసుకోగలదు, బాడీలో రిజర్వ్లో పెట్టుకోగలదు అనమాట. కాబట్టి ఎండాకాలం ఎండలో మనం ఉండలేం. కాబట్టి ఆ సీజన్లో ఎండల్లోకి వెళ్లకుండా కాస్త నీడ పట్టున ఉండటం మంచిది. చలి వర్షాకాలాల్లో ఉన్న కొంత విటమిన్ డి కోసం మనం అలా ఎక్స్పోజ్ అవ్వటం మంచిది. అసలు కుదరని వారు ఈ రకమైన ఆహారాలు తినండి. తిని విటమిన్ డిలో ఇంక్రీజ్ అవుతున్నది ఒకసారి చెకప్ చేయించుకుంటూ ఉండండి. ఇక ఎన్ని ఆహారాలు ఎన్ని నెలలు తిన్నా లోపం సవరించబడట్లేదు అనుకున్నప్పుడు కంపల్సరీ ఆప్షన్ ఇంకోటి లేదు కాబట్టి ట్యాబ్లెట్ రూపంలోనే ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. ఈ రకమైన శాకాహారాలతో పాటు యానిమల్ ప్రోడక్ట్ ఒకటి ఉన్నది, ఈ మధ్య సైంటిఫిక్గా లభించిన వాస్తవం అన్నమాట. విటమిన్ డి3గా లభిస్తుంది. యానిమల్స్ నుంచి వచ్చిన ఆహారాల్లో విటమిన్ డి2 అనేది ప్లాంట్స్ నుంచి వస్తే, డి3 అనేది యానిమల్స్ నుంచి వస్తే అంటారనమాట. ఈ డి3 త్వరగా విటమిన్ డిగా మారుతుంది. అంతేగాని డి2 మారటం కంటే డి3 ఈజీగా మారుతుంది కన్వర్షన్. నాటు ఆవు జున్ను పాలల్లో విటమిన్ డి3 బాగా ఉంది. 310 మైక్రోగ్రాములు డి3గా లభిస్తుంది నాటు ఆవు జున్ను పాలు. మొదట 1-2 రోజులు జున్ను పాలల్లో ఇది ఉంటుందన్నమాట. కాబట్టి ఆ జున్ను పాలను మీరు కనుక నెలకు 1-2 సార్లు 1 కప్పుడు 2 కప్పులు కనుక అట్లా జున్ను రూపంలో ఉపయోగిస్తే విటమిన్ డి కింద మన బాడీ కన్వర్ట్ చేసుకుని ఇమీడియట్గా వాడుకోండి. 90%గా విటమిన్ డి3 విటమిన్ డిగా కన్వర్ట్ అయిపోతుంది. విటమిన్ డి3 తీసుకున్న దాంట్లో 90% విటమిన్ డిగా మన బాడీ యూజ్ చేసేసుకోవడానికి మార్చేసుకుంటుంది అనమాట. డి2 కంటే డి3 ఈజీగా కన్వర్షన్ జరుగుతుంది, ఎక్కువ మొత్తంలో అవుతుంది, అది అవకాశం ఉంది. అందుకని శాకాహారాల్లో కొన్ని, యానిమల్ ప్రొడక్ట్స్లో కొన్ని డి2 డి3 రూపంలో ఇట్లా ఉన్నాయి. కాబట్టి మీరు పుష్కలంగా ఇలాంటి ఆహారాలు అందుబాటులో ఉన్నప్పుడు వాడగలిగితే విటమిన్ డి లోపాన్ని సవరించి రక్షణ వ్యవస్థని, ఎముక పుష్టిని, ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి అవకాశం ఉంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.